ఈ ఐపీఎల్ వచ్చిందంటే నిద్ర ఉండేది లేదురా. ఏమి స్టేడియంలో బఠానాలు అమ్ముతుంటావా? నేనేం పని చేస్తానో తెలిస్తే నువ్వు ఏ విధంగా మాట్లాడు. ఏం పని చేస్తావో? స్టేడియం ఉంటుంది కదా, ఉంటది. 6 కొట్టింది ఇన్ని మీటర్లు పోయిందని చూపిస్తుండా. చూపిస్తారు. దాని టేప్ పెట్టుకొచ్చేది నేనే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మరి ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ లో కనబడలేదా? ఎడిటింగ్ లో ఎత్తేసినారు. మరి అందుకేనా నేను కూడా కనబడింది. నన్ను కూడా ఎడిటింగ్ లో ఎత్తేసినట్టున్నారు. నువ్వేం పని చేస్తూ ఉంటావా? స్టేడియం కి 4 పక్కల 4 లైట్లు ఉంటుండా, వాటిని ఒక పక్కన నిలబడి చూస్తా ఉంటా. ఏదైనా చెప్తే నమ్మే విధంగా ఉండాలరా. సిగ్గు లేదా? ఏదంటే చెప్పేస్తున్నారా? మా గొప్పలు మేం చెప్పుకోకుండా ఇంకెవరు చెప్తారు? ఇప్పుడు నేను కూడా అదే స్టేడియంలో పనిచేస్తున్నాను. నేను ఎప్పుడైనా ఈ విధంగా గొప్పలు చెప్పుకునేనా? నువ్వు కూడా అదే స్టేడియంలో పనిచేస్తావా? ఏం పని చేస్తుంటావా? ఇప్పుడు బాల్ బ్యాట్ తగిలిందో లేదో అల్ట్రా ఎడ్జ్ లో చూస్తుండా. తగిలింది గీతలు వస్తుందా, దాన్ని పెన్సిల్ తగ్గించేది నేనే. వీడు మనకంటే మోసంగా ఉన్నాడు కదరా. మీరు నమ్మరు. బీసీసీ చైర్మన్ కి ఫోన్ చేయమంటారా? నంబర్ చెప్పండి, చేస్తా. నెంబర్ తెలుసా? మేమే చేయమా? నువ్వేం చేసేది? అబ్బా, మన ఐపీఎల్ గురించి మాట్లాడదాం, కూర్చోండి. ఐపీఎల్ లో నీ ఫేవరెట్ టీం ఏది? చెన్నై అన్నాయ్. రైమింగా నీదా? ఆర్సీబీ. ఈ సాలా కప్ వాళ్ళదే. వాళ్ళదే కాదు, నమ్మదే. ఇంకెక్కడ నమ్మదే? ఆ బౌలింగ్ లైన్ అంతా కప్పు కొట్టేది కలలో కూడా సాధ్యపడదు. మనం మన కోహ్లీ అన్న చూసి బాధపడాల్సిందే. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా కోహ్లీ అనే చేతిలో ఐపీఎల్ కప్పు చూస్తాం. అది నీ ఒక్కడి కోరిక కాదు, క్రికెట్ ని అభిమానించే ప్రతి ఒక్కరి కోరిక. అది కాదునా, ఇన్ని రోజులు ఎక్కువ రన్స్ కొట్టిన రికార్డ్ అయినా మా టీం మీద ఉంది. ఇప్పుడు అది కూడా తీసుకునే పాపం ఫీల్ అన్నట్టున్నారు. సరేలే, ఐపీఎల్ అన్నాక కొత్త రికార్డులు రాయబడుతుంటాయి, పాత రికార్డులు చెరిగిపోతా ఉంటాయి. అయినా రికార్డు బ్రేక్ చేసింది ఎవరు? మన తెలుగు టీమే కదా. సంతోషపడు. నేను కూడా అట్ట అనుకునే సంతోషపడినా. అవునా? ఈ ఐపీఎల్ ఎంత సంపాదించినవా? శిలకమ్మ చెప్పిందని 6 మీద బెట్టింగ్ పెట్టి 60,000 సంపాదించిన. నెక్స్ట్ మ్యాచ్ లో పోడొస్తుంది కానీ. అవును, సిలకమ్మనేవి ఆమె ఊరి మధ్యలో మా ఏమో పేరు పెట్టుకోండి. చిలక జ్యోతిష్యునా? ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతున్నది. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగేడుకుంటే ఆయన దేనికి జ్యోతిష్యం చెప్పించుకుంటారా? ఆయన బెట్టింగ్ పెట్టి కోట్లు సంపాదించడా? ఈ బెట్టింగ్ల గురించి ఒక పేరు మోసిన స్వామీజీ ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? పైకి చూడండి. బెట్టింగ్ లో పోవడమే గానీ రావడం ఉండదు నాయన. ఒకవేళ వచ్చినా గానీ మళ్ళీ దాంట్లోనే పోతుంది. ఎక్స్ట్రా బోనస్ పాయింట్ ఏంటంటే కుటుంబం కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అదే విషయం. ఇంతకీ నీ బెట్టింగ్ హిస్టరీ గురించి చెప్పలేదు? 4 లక్షల పైపోయినా. నువ్వు ఏ పనికే పావు కదరా. నిన్ను నమ్మి అంత పెట్టి పెట్టినోడు ఎవర్రా? ఒకరు వచ్చి పెట్టి పెడతావు అన్నాడు. సరే అన్నా. ఒకసారి 1,00,000 రూపాయలు అన్నాడు. సరే మనం ఏం తిరిగి ఇవ్వలేదనా? సరే అన్నా. ఆ మ్యాచ్ ఏమైందే? ఓడిపోయినా. సరే ఈ 1,00,000 రూపాయలు తీర్చేద్దాం అన్నా. నెక్స్ట్ మ్యాచ్ మీద అట్లా 1,00,000 రూపాయలు పెట్టినా. విన్నావా? లేదునా, మళ్ళీ ఓడిపోయినా. ఇంకెంట కాదనే ఒకసారి 2 లక్షలు పెట్టేసినా. విన్నావా? లేదునా, ఇప్పుడు వాడికి 4 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు ఏమిరా చేస్తావా? ఏముంది, నెక్స్ట్ మ్యాచ్ మీద 4 లక్షలు వేస్తా. అయితే డబ్బులు ఇచ్చేదేమిలా, ఇదే మరి పెంచుకుంటా పోయేదే. ఏదో ఒక మ్యాచ్ వినైతే సరి చేసేది. అంటే రిస్క్ లేని గేమ్ ఇది. వాడు ఓడిపోతే కూడా ఇంతేనా? వాడనే డబ్బులు ఇస్తాడా? వాడు కూడా డబ్బులు ఇచ్చేదేమిలే, పెంచుకుంటా పోయేది, సరి చేసేసేది. అసలు ఈ రకం బెట్టింగ్ వల్ల ప్రయోజనం ఏమే? ఎందుకు లేదు? ఎవడన్నా వచ్చి బెట్టి ఎంత పెట్టినామని అడగతాడా? 4 లక్షలు అని చెప్పినామనుకో, అమ్మా 4 లక్షలా అని కోటీశ్వరుని చూడు చూస్తాడు. సరే దాని గురించి వదిలేయండి. స్టార్టింగ్ లో దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? అదే ఈ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిద్ర సరిపోయేది లేదని చెప్పినావు. ఎందుకా? 7:30 స్టార్ట్ అయిన మ్యాచ్ పూర్తయ్యే లోపల 11:30, 12 అవుతున్నది. ఇంకా అక్కడ నుంచి వచ్చి పడుకునే లోపల 1, 2 అయిపోతున్నది. అలాగా పని బాటాలైనోడు అయితే 10 గంటలకు లేచినా పర్లా. నాలాగా జాబ్ చేసుకునే వాళ్ళు 5 గంటలకంతా లేచి ఆఫీస్కి పోవాలి. 1 గంట నుంచి 5 గంటల దాకంటే 4 గంటల నిద్ర. అది ఎక్కడ సరిపోతుంది? అనారోగ్య సమస్యలన్నీ వస్తాయి. ఏం చేసేది? ఐపీఎల్ చూడలేకుండా ఉండలేకపోతున్నావా? ఐపీఎల్ ఉండేది మనం ఎంటర్టైన్ చేయడానికి, నాశనం చేయడానికి కాదు. అయినా ప్రతిరోజు మ్యాచ్ చూడాల్సిన అవసరం ఏముంది? నీ ఫేవరెట్ టీం మీద ఆ రోజు వరకు చూడు, మిగిలిన రోజులు హాయిగా పడుకుని నిద్రపోవచ్చు కదా. ఏం చేసేది? అలవాటు అయిపోయింది. చేసుకుంటేనే అలవాటు అవుతుంది, వదిలేయకపోతే వ్యసనం అవుతుంది.
అయినా 12 గంటల దాకా ఆ స్క్రీన్ నే చూస్తే కళ్ళెందుకు పనికొస్తాయే? నిద్ర కూడా సరిగా పట్టదు. మీ ఆరోగ్యం పాడై ఆసుపత్రి పాలైతే ఏ ఐపీఎల్ టీం వచ్చి మీ హాస్పిటల్ బిల్లు కట్టదు. మీ ఫేవరెట్ క్రికెటర్ వచ్చి మీరు ఎలా ఉన్నారో కూడా పరామర్శించడు. నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు బాగుంటావు, నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. ఈ బెట్టింగ్లు అదే పనిగా మ్యాచ్లు చూడడం మానేసి మీ ఎదుగుదలకి ఏది ఉపయోగపడుతుందో అది చేయండి. దానికోసం మేల్కోండి, దానికోసం కష్టపడండి. అది మీతో పాటు మన దేశానికి కూడా ఉపయోగపడుతుంది.